వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎందుకు భయపడ్డారో ఏమనిపిస్తుంది అనుకున్నారో తెలియదు, కానీ ఈ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ బచ్చలకూరి రావణ్ ఆ పేరు చెప్తే చాలు వైసీపీకి మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి భుజాలు తడువుకుంటున్నారు. ఎందుకు అసలు దాని గురించి చెప్పడం ఎందుకు, ఆ పేరు ఎత్తడం ఎందుకు? సరే, యూఏపీఏ చట్టం పెట్టారండి, చట్టం పెట్టి లోపలేశారండి. దానికి సంబంధించి పెద్దలు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన విశ్లేషణ ఆయన చేశారు, చట్టం ఎలాగా మిస్యూజ్ అవుతోంది అనే యాంగిల్లో ఆయన చెప్పారు. అలాగే మిగతా వాళ్ళు దానికి సంబంధించి ఇదేం మిస్యూజ్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు కేవీఆర్ రెడ్డి గురించి ఈ ప్రశ్న, బచ్చలకూరి జోసెఫ్ గురించి ఆయన ట్వీట్ కూడా చేశారు. సంబంధం ఉందా లేదంటే మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందు ఎందుకెళ్ళి ఆ కేసుల్లో వాదించాలనుకున్నాడు, ఇక యూఏపీఏ వచ్చేసరికి ఎందుకు పక్కకు తప్పుకున్నాడు, జడశ్రవణ్ ముందు ఎందుకు అలిగాడు, తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పడితే మొత్తానికి ఏదో ఇక కంటిన్యూ చేస్తాను అతన్ని తీసుకొచ్చేదాకా నేనే ప్రయత్నిస్తానంట ఆయన ఎందుకు వెళ్ళాడు. సరే, దీని వెనకాల ఉన్నటువంటి భావజాలం ఏంటనేది చూస్తే దళిత్ క్రిస్టియన్స్ విచ్ ఇస్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ లేనే లేదు. ఆ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి దాంట్లో వీడిని తీసుకొచ్చి ఇక చాలా ఉంది, ఎఫ్సీఆర్ఏ దాకా చాలా పెద్దగా ఈ లింకులన్నీ కూడా ఉన్నాయి అందులో. అఫ్కోర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే జస్ట్ పాన్స్ అంతే, టైనీ పాన్స్, అంతకుమించి ఏమీ లేదు వీళ్ళు. సరే, ఓకే. ఇప్పుడు కొడాల నానికి దీంట్లో ఏం అడ్డొచ్చేసింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం అడ్డొచ్చింది, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏం అడ్డొచ్చింది, కురసాల కన్నబాబుకి ఏం అడ్డొచ్చేసింది, ఇంకా వైసీపీ నేతలందరూ కూడా ఇంక్లూడింగ్ పేర్ని నానితో సైతం అసలు ఆ రావణ్ ఇవ్వడం మాకు తెలియదు, మాకు పార్టీకి సంబంధం లేదు, కానీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, రావణ్ అందులో అడ్డం పెట్టుకోవడం దేనికి? అందులో మాకు సంబంధం లేదు అని ఇంతమంది చేత చెప్పించడం అంటే ఎక్కడో డౌట్ కొడుతుంది సీనా, డెఫినెట్గా కొడుతుంది సీనా, డౌటు 100% కొడుతుంది వెనకాల ఎవరున్నారు అనేటువంటి దానికి. పైగా మనోళ్ళని నిన్న ఇంకొక ఇష్యూ కూడా బయటకు వచ్చింది కదా, వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ఎవళ్ళు అంటే విజయనగరంలోను ఇక్కడ సికింద్రాబాద్లోను పట్టుబడ్డటువంటి ఐసిస్ ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి సానుభూతి పరులు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారన్న దగ్గరకు వచ్చేసరికి వీళ్ళిద్దరి మాటలను ఎవరు తులసి చందుని ప్రశ్నరావుని వీళ్ళిద్దరిని కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని వీళ్ళ సర్క్యులేషన్ ఇవన్నీ చేశారు, వీళ్ళ పోస్టులను బాగా, రైట్. దానికి సంబంధించి బాబోయ్ ఇప్పుడు వాళ్ళ పేరు ఎత్తితే మళ్ళీ ఏమైనా దాంట్లో తీసుకెళ్తారా అనేటువంటి అనుమానం ఏమైనా వచ్చి ఇప్పుడు భుజాలు తడుకుంటున్నారా, మాకు తెలియదని. అసలు పెద్దిరెడ్డి అతను చూసాడో లేదో కూడా తెలియదు, అయినా సరే వచ్చేసి ఓకే ప్రభుత్వం మీద ఇప్పుడు ఈ యూఏపీఏ అనేది పడింది, ఉగ్రవాద నిరోధక చట్టం అనేటువంటిది పడింది కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఖండించాలి, మనకు సంబంధం లేదని చెప్పుకోవాలి, లేదంటే మన మీదకి వస్తుంది అని. సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ కొడాలి నాని హెల్త్ బాగాలేదు అనేటువంటి దాంతో ఇంట్లో కూర్చున్నాయని ఇప్పుడు మళ్ళీ రేస్ చేస్తూ వాయిస్ని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో కూడా వచ్చి ఏంటంటే మాకు సంబంధం లేదు. మీకు సంబంధం ఉంది అని ఎవరన్నా మాట్లాడితే దాని మీద చెప్పడానికైనా అర్థం ఉంది. మీకేం సంబంధం లేదు అనుకున్నప్పుడు దాన్ని కూడా బయటకు వచ్చి బలంగా చెప్పడం ఏంటి అంటే తెర వెనుక భాగోతాలు. ఎస్, మొన్న మధ్య అనుకున్నాం కదా 3 లక్షల ప్యాకేజ్ ఎవరిస్తున్నారు నెలకి, సజ్జల భార్గవరెడ్డికి మీకు ఉన్నటువంటి ఏంటి సంబంధం, అలాగే 25 లక్షలు 30 లక్షలు పెట్టి కొత్తగా ఎక్విప్మెంట్ అంత స్టూడియో రెనోవేషన్కి ఎవరు స్పాన్సర్ చేశారు, వీటికి ఏమైనా సమాధానాలు ఉన్నాయని అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి చూసారా. దీనికి నాయన వీడిని ఎక్కడనో తీసుకొచ్చి మన మెడకు చుట్టారంటే అయిపోయినట్టే నా పరిస్థితి, కక్కలేను మింగలేను అనుకుని జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏమైనా నెరేషన్ ఇచ్చారా మొత్తం అందరికీ? రండ్రా బాబు ప్లీజ్ అందరూ ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి మాకు సంబంధం లేదని చెప్పండి, మన పార్టీకి సంబంధం లేదని చెప్పండి అంటే ఇక్కడ సోషల్ మీడియా దగ్గర నుంచి ఎవరైతే మొన్నటిదాకా వీఆర్ విత్ రావణ్ అనేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అన్నటువంటి దానికి వీడి గట్టిగా అరిచిన దానికి బాగా మద్దతుగా ఉన్నారో, ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు. ఎవరు అడిగారండి మిమ్మల్ని, మీకు సంబంధం ఉందా లేదని ఎవరు అడిగారు అసలు అంటే మా మీద ఎటువంటి బురద పడకూడదు, అందుకే మేము ముందుగానే వచ్చి మాకు సంబంధం లేదని చెప్తున్నాము అని నెరేషన్ ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రావణ్ భార్య అనూష ఎందుకు కలిశారు, బచ్చలకూరి అనూష ఎందుకు కలిశారు అండ్ అఫ్ కోర్స్ ఎస్ ఆ డీటెయిల్స్ త్వరగా బయటకు వస్తాయి, ఎప్పుడు కలిశారు అన్నటువంటిది కూడా ఇవన్నీ వస్తాయి, వాస్తవంగా ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు, ఇప్పుడైతే కాదు గతంలోనే, రైట్. అయినా సరే మాకు సంబంధం లేదని చెప్తాం. సో ఇవాళ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే కనీసం రాజశేఖర రెడ్డి గారి జయంతి దాని మీద మనం మాట్లాడుకోవాలి అనేటువంటిది లేదు. ఎక్కడ చూసినా రావణ్కి మాకు సంబంధం లేదు అనేటువంటి ఒక పాయింట్నే చెప్పుకుంటూ వెళ్తున్నారు తప్ప కనీసం ఇక వేరే దాని మీద మాట్లాడదామన్నటువంటి ఆలోచన కూడా వీళ్ళకి లేకుండా పోయింది. సో అక్కడ అర్థమవుతుంది కదా ఇంటర్నల్గా ఏదో చాలా పెద్ద లింక్ ఉంది కాబట్టే ఇప్పుడు వీళ్ళు వచ్చిన మాట్లాడుతున్నారని.
ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.